హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు సైకాలజీలో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక సమస్య గురించి, అంటే ప్రాబ్లమ్స్ 4 ఉన్నాయి. అవి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది 100%. అది సూత్ర రూపంలో అడగవచ్చు, లేదా ప్రాబ్లం రూపంలో అడగవచ్చు. సూత్ర రూపంలో అడగవచ్చు లేదా ప్రాబ్లం రూపంలో అడగవచ్చు. ఏ రూపంలో అడిగినా కానీ ప్రాబ్లమ్స్కి సంబంధించి 4 ఉన్నాయి సైకాలజీలో. ఈరోజు ఆ 4 గురించి మనము డిస్కస్ చేసుకుందాం. మొదటిది ఏందయ్యా అంటే పొదుపు గణన. పొదుపు అంటే ఏంటి? సేవింగ్స్ అంటే దాచుకోవడం. పొదుపు అంటే ఏంటిది? దాచుకోవడం. ఎకానమిక్గా చూసుకున్నట్లయితే మనము సంపాదించినటువంటి దానిలో నుండి కొంత మనము దాచుకుంటాము, కొంత సొమ్మును దాచుకొని అవసరం వచ్చినప్పుడు ఆ సొమ్మును మనం వాడుకుంటాము. అందుకే కదా దాచుకునేది. అది ఎకానమిక్గా చూసుకున్నట్లయితే. మరి ఇక్కడ పొదుపు వచ్చేసరికి ఏంటంటే అభ్యసన అంటే నేర్చుకోవడాన్ని మనము పొదుపు చేస్తున్నాం. అంటే ఆటోమేటిక్గా కాలాన్ని మనము పొదుపు చేస్తూ ఉన్నాము అని అర్థము. మరి పొదుపు అంటే మరి విద్యార్థి కాదు, ఎవరైనా ఒక వ్యక్తి అభ్యసించేటప్పుడు మొదటగా ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తాడో, ఎంత సమయాన్ని అయితే వెచ్చిస్తాడో, రెండవసారి నేర్చుకునేటప్పుడు అంతకంటే తక్కువ సమయాన్ని, అంతకంటే తక్కువ ప్రయత్నాలని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది కదా. దానిని మనము పొదుపు అంటాము. పొదుపు అంటాము. మరి పొదుపు అంటే ఇప్పుడు ఒక విద్యార్థి మొదటిసారిగా ఒక సైకాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సబ్జెక్టు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. డిఎస్సికి ప్రిపేర్ అవుతూ మొదటిసారి దానిని 50 రోజులు చదివి కంప్లీట్ చేశాడు. మొదటిసారి 50 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మరి చదివిన తర్వాత కొన్ని సందేహాలు, డౌట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అలా వెళ్ళి మనం ఎగ్జామ్ రాయలేము. నెక్స్ట్ ఏం చేస్తాము? పునరభ్యసన చేస్తాము. మరలా అభ్యసిస్తాం. అంటే రెండవసారి చదివేటప్పుడు 25 రోజుల్లోనే పూర్తి చేయగలిగిండు. మరి ఇలా సింపుల్గా ఉన్నట్లయితే మనము పెన్ను ఏది వాడకుండానే చేసేయచ్చు. మొదటిసారి 50 రోజులు, రెండవసారి 25 రోజులు, కాబట్టి 50% ఆదా చేసిందని మనము చెప్పేయచ్చు. ఓకేనా? అయితే పొదుపు గణన ఫార్ములా సూత్రం వచ్చేసి పొదుపు గణన = మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. ఓకేనమ్మా? అయితే ఈ రెండవసారి ప్రయత్నాలను మనము పునరభ్యసన ప్రయత్నాలు అని మనం చెప్పుకోవచ్చు. అంటే మొదటి ప్రయత్నాలు మైనస్
పునరభ్యసన ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100 ఈ మొదటి ప్రయత్నాలను మనము అసలు ప్రయత్నాలని కూడా అనొచ్చు. అసలు ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. ఓకేనా? ఏ విధంగా చెప్పుకున్నా మనకి అదే ఆన్సర్ వస్తుంది. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడయ్యా అంటే ఇక్కడ మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు, ఎక్కడ ప్రాబ్లం లేదు. బై ఈ మొదటి ప్రయత్నాలకు బదులుగా మొత్తం ప్రయత్నాలు అని వేసుకుంటున్నారు. మొత్తం ప్రయత్నాలని గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సరు తప్పుగా వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ ఉండొచ్చు కాబట్టి రైట్ అనుకొని పెట్టేస్తాం, మార్కు పోతుంది. అంటే పొదుపు గణన అంటే మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు. ఓకేనమ్మా? మరి మొదటి ప్రయత్నాలు ఎన్నమ్మా? 50 మైనస్ రెండవ ప్రయత్నాలు ఎన్నమ్మా? 20 బై 25 బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. మరి 50లో నుంచి 25 పోతే 25 బై 50 ఇంటూ 100. దీని డైరెక్ట్ స్టెప్లోనైనా వేయొచ్చమ్మా. 50 మైనస్ 25 50 అనేది 100లో 2 సార్లు పోతుంది కాబట్టి 25 2 50 50% మనకి ఎక్కడే తెలిసిపోతుంది. అంటే 50% పొదుపు గణన చేశాడు అనమాట, పొదుపు చేశాడు. ఓకేనా? అంటే ఈ ఇంకా మిగిలిన 25 రోజులు వేరే సబ్జెక్ట్ చదువుకోవచ్చు కదా, అది పొదుపు అంటే. సమయాన్ని కూడా మనము పొదుపు చేస్తున్నట్టే లెక్క. ఓకేనమ్మా? అయితే ప్రాబ్లమ్స్లో ఒక్కోసారి మనల్ని పొదుపు గణన పర్సెంటేజ్ ఇవ్వచ్చు. వీటిలో ఏదైనా ఒకటే అడగవచ్చు. ఇది దాన్ని బట్టి దీంట్లో నుంచి ఈ ఫార్ములా నుంచి మనం దాన్ని కనిపెట్టుకోవచ్చు. పొదుపు గణన కనుక ఇచ్చినట్లయితే పొదుపు గణన ఇచ్చాడు అనుకోండి, మనకి మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు. ఓకే? మరి ఇందులో ఏదో ఒకటే ఇవ్వడం, ఇది ఇస్తే కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇవ్వంది ఏదో దాన్ని మనం ఎక్స్ అనుకుంటే సరిపోయింది. అదే ఒకవేళ మొదటి ప్రయత్నాలు ఇవ్వలేదనుకో, మొదటి ప్రయత్నాలు ఇది ఈక్వల్ టు ఇది బై పొదుపు గణన వచ్చింది. ఓకే కదా? ఇంకా దీని గురించి మనకి అనవసరం, ఎందుకంటే ఏది ఇచ్చినా ఈ ఫార్ములా నుంచి మనము బయటికి తీయవచ్చు కాబట్టి. ఓకేనా? ఇక్కడ మొదటి ప్రయత్నాలు మైనస్ రెండవ ప్రయత్నాలు బదులుగా పొదుపు ప్రయత్నాలని కూడా మనము పెట్టుకోవచ్చు. అంటే పొదుపు ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. పొదుపు ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. రెండవది వచ్చేసి గుర్తింపు గణన. గుర్తింపు గణన అంటే మనకి మొదటిగా కొన్ని కార్డులు ఇస్తారమ్మా. ఇస్తారు. ఆ కార్డ్స్ మీద ముఖ చిత్రాలు ఉండొచ్చు, లేదా ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, ఏదైనా పదాలు ఉండొచ్చు, గుర్తులు ఉండొచ్చు. ఓకేనా? బొమ్మలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. మొదట మనకు కొన్ని కార్డులు ఇస్తారు. వాటి మీద బొమ్మలు కానీ, నంబర్స్ కానీ, చిత్రాలు కానీ ఏవైనా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి మళ్ళీ కొన్ని కార్డులు యాడ్ చేస్తారు.
కొన్ని కార్డులు యాడ్ చేస్తారు, కొన్ని కార్డులు యాడ్ చేస్తారు. కొన్ని కార్డులు యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఏం చేస్తారు అంటే మిక్స్ చేస్తారు. అంటే ఫస్ట్ మనకు కొన్ని కార్డులు ఇస్తారు ఎన్నో, కానీ వాటిలో నుంచి మనం కొన్ని గుర్తుపెట్టుకుంటాం. అంటే చూస్తాం, గుర్తుపెట్టుకునేది చూస్తాం, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. నెక్స్ట్ కొన్ని కార్డులు కలిపి తర్వాత ఈ రెండింటిని కలిపి నువ్వు మొదట చూసినటువంటి కార్డులు బయటకు తీయ్యా అంటారు. మొదట ఏ కార్డులు అయితే చూసావో వాటిని బయటకు తీయ్యా అంటాము. మనము కొన్ని తీస్తాము, కొన్ని తీయగలుగుతాము, కొన్ని తీయలేము. కొన్ని తీస్తాము, కొన్ని తీయలేము. తీసిన వాటిని కరెక్ట్ అంటారు, అంటే ఒప్పులు అని. తీయలేని వాటిని తప్పులు అంటారు. తీయగలిగిన వాటిని ఒప్పులు అంటారు, తీయలేని వాటిని తప్పులు అంటారు. అయితే ఇప్పుడు మనకి మొదట 20 కార్డులు చూపించారమ్మా, 20 కార్డులు చూపించారు మొదట. ఓకేనా, మొదట 20 కార్డులు చూపించారు. అయితే తర్వాత ఏం చేశారంటే మనకి నెక్స్ట్ 50 కార్డులు కలిపారు. 50 కార్డులు కలిపారు. 50 కార్డులే కాదు, 60 అయినా కలపవచ్చు, 100 అయినా కలపవచ్చు, 150 అయినా కలపవచ్చు, ఎన్ని కార్డులు అయినా కలపవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే. ఎన్ని కలిపినా కానీ మనము ఈ నంబర్ని అసలు పట్టించుకోకూడదు. రెండవసారి కలిపేటటువంటి కార్డుల సంఖ్యను మనము పట్టించుకోకూడదు. ఈ మొదట ఇచ్చినటువంటి 20 కార్డులు మాత్రమే మనము లెక్కలోకి తీసుకోవాలి. ఈ ఇచ్చిన 20 కార్డులు ఇవి మిక్స్ చేసి 50 చేస్తే 70 అయితే మొత్తం, 60 చేస్తే 80 అయితే, 100 చేస్తే 150 చేస్తే 150 అయితే. ఈ మొత్తం కార్డులో నుంచి నువ్వు ఫస్ట్ తీసిన కార్డులు బయటకు తీయమ్మా అంటారు. ఫస్ట్ తీసిన కార్డులు బయటకు తీయమ్మా అంటారు. ఈ 20లో నుంచి నువ్వు ఒక 5 గుర్తుపట్టినవు, 15 గుర్తుపట్టలేకపోయావు. ఓకేనా, 5 గుర్తుపట్టావు, 15 గుర్తుపట్టలేకపోయావు. ఈ గుర్తుపట్టిన వాటిని ఒప్పులు అంటాము, గుర్తుపట్టిన వాటిని తప్పులు అంటాము. ఇప్పుడు గుర్తింపు గణన వచ్చేసి ఇది ఈక్వల్ టు, గుర్తింపు గణన వచ్చేసి మొత్తం కార్డులు అనొచ్చు, మొదటి కార్డులు అనొచ్చు. మొత్తం కార్డులు మైనస్ తప్పులు, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. పర్సెంటేజ్ అంటే ఆ ఇంటూ 100 మనకు తప్పదు. మొత్తము కార్డులు మైనస్ తప్పులు బై మొత్తము కార్డులు, మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము. లేదా ఈ మొత్తంలో నుంచి తప్పులు తీసేస్తే మనకే ఒప్పులేకమ్మా వచ్చేది. మొత్తంలో నుంచి తప్పులు తీసేస్తే ఒప్పులు వస్తాయి. ఓకే కదా, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. అర్థమైంది కదా. మొదట మనకు కొన్ని కార్డులు ఇచ్చారు, తర్వాత కొన్ని కార్డులు మిక్స్ చేశారు. అందులో నుంచి మనం 5 కార్డులు కరెక్ట్గా గుర్తించగలిగాము, 15 కార్డులు గుర్తించలేకపోయాము. ఇక్కడ మనం 2 విధాలుగా ఈ గుర్తింపు గణనను గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగయ్యా అంటే మొత్తం కార్డులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100. లేదా ఓకే, మరి మొత్తంలో నుంచి తప్పులు పోయినట్లయితే మిగిలేదు ఒప్పులే, కాబట్టి ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 మనము చేసుకోవచ్చు అన్నమాట. అయితే మొదట మనకి ఎన్ని కార్డులు అయితే ఇస్తున్నారో అవే మొత్తం కింద
వర్తిస్తాయి. తర్వాత మనకు యాడ్ చేసినటువంటి ఎన్ని కార్డులైనా కానీ కౌంట్ లెస్ ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 మొత్తం అంటే వీటిని కలుపుకొని కొంతమంది తప్పు చేస్తారు, అలాంటివి చేయవద్దు. ఓకేగా. ఇకపోతే మూడవది మానసిక వయస్సు. మానసిక వయస్సు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు మనిషి ఎదిగిండు కానీ మైండ్ ఎదగలేదంటారు, బుర్ర లేదంటారు. ఓకేనా. వీడు వయసుకు మించిన పనులు చేస్తానంటారు. ఈ వయస్సు అనేది శారీరక వయస్సు అయితే, ఈ చేస్తాడో చేయలేకపోతాడో అనేది మానసిక వయస్సు. చేయగలుగుతున్నాడు, చేయలేకపోతున్నాడు అని తెలియజేసేవి మానసిక వయస్సు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 8 సంవత్సరముల వయస్సు. ఒక విద్యార్థికి 8 సంవత్సరములు వయస్సు. అతను 8 సంవత్సరం లేకపోతే తన వయస్సుకు సరిపడు పనులు లేదా అంశాలు చేస్తున్నాడు. అంతేకాక చేస్తున్నాడు. ఓకే. ఒక విద్యార్థి 8 సంవత్సరాల వయస్సు. అతను తన వయస్సుకు సరిపడినటువంటి పనులు, తన వయసుకు సరిపడినటువంటి ఎలాంటి అంశాన్నైనా చేయగలుగుతూ ఉన్నాడు. ఇందులో నుంచి మనము శారీరక వయస్సు, మానసిక వయస్సు, తర్వాత బేసల్ వయస్సు. ఈ 3 వయస్సులను మనము పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, సందర్భాన్ని బట్టి. ఓకేనమ్మా. ఈ యొక్క శారీరక వయస్సు అంటే తనకు ఎన్ని సంవత్సరాలని చెప్తా ఉన్నారో అంది శారీరక వయస్సు. దాన్నే నిజ వయస్సు అనవచ్చు మనము. నిజ వయస్సు, యథార్థ వయస్సు. ఓకే. శారీరక వయస్సు, నిజ వయస్సు, యథార్థ వయస్సు. ఓకేనా. ఇకపోతే బేసల్ వయస్సు అంటే ఏ వయస్సుకు సంబంధించినటువంటి అంశాలను పూర్తి చేస్తున్నాడో దానిని బేసల్ వయస్సు అంటాడు. 8 సంవత్సరాలకు సంబంధించి చేస్తున్నాడు కాబట్టి 8 సంవత్సరాలు. ఓకేనా. 8 సంవత్సరాలు. ఈ సందర్భంలో మానసిక వయస్సు కూడా 8 సంవత్సరాలు. ఓకే కదా. 8 సంవత్సరాల విద్యార్థి తన వయస్సుకు సరిపడిన అంశాలన్నీ పూర్తి చేస్తాడు కాబట్టి శారీరక వయస్సు 8, మానసిక వయస్సు 8, బేసల్ వయస్సు 8. ఇదే ఎగ్జాంపుల్లో ఇదే 8 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు మరికొన్ని అంశాలు చేస్తా ఉన్నాడు. 9వ సంవత్సరాలకు సంబంధించి 4 అంశాలు చేస్తున్నాడు. 10వ సంవత్సరానికి సంబంధించి అంటే 10 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు చేసేటటువంటివి
3 అంశాలు చేస్తున్నాడు. 11 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి పిల్లలు చేసేవి 2 అంశాలు చేస్తున్నాడు. 2 అంశాలు చేస్తా ఉన్నాడు. ఓకే కదా. ఇప్పుడు ఇతని యొక్క శారీరక వయస్సు ఏమి మారదు. ఏంటిది? 8 సంవత్సరాలు నిజ వయస్సు అది. ఓకేనా. తర్వాత మానసిక వయస్సు గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. బేసల్ వయస్సు మరి ఎన్ని సంవత్సరాలకు సరిపడినటువంటి అంశాలను పూర్తి చేస్తాడో 8 సంవత్సరాలే పూర్తి చేస్తాడో. సరిపడ వయస్సు అంశాలు పూర్తి చేస్తాడో 8 సంవత్సరాలే. 9 సంవత్సరాలకు సంబంధించిన వయసు పిల్లగాళ్ళే 4 అంశాలే చేస్తాడు. 10 సంవత్సరాలకు సంబంధించినవి 3 అంశాలే చేస్తాడు. 11 సంవత్సరాలకు సంబంధించినవి 2 అంశాలే చేస్తాడు. ఇవన్నీ అంశాలే చేస్తాడు కాబట్టి అది బేసల్ వయసులోకి కౌంట్ అవ్వవు. 8 సంవత్సరాలు. ఇకపోతే ఈ మానసిక వయస్సు అంటే ఇది ఈక్వల్ టు బేసల్ వయస్సు ప్లస్ ఏవైతే అంశాలు చేస్తున్నాడో పై తరగతులలో అంశాలు ఇంటూ 2 నెలలు కింద పరిగణించాలన్నమాట. ఇంటూ 2 నెలల కింద పరిగణించాలి వాటిని. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు శారీరక వయస్సు, నిజ వయస్సు, స్థిర వయస్సు మారలేదు. బేసల వయస్సు 8 సంవత్సరాలకు సంబంధించి పూర్తి చేస్తున్నాడు కాబట్టి 8. మానసిక వయస్సు వచ్చేసి బేసల్ వయస్సు ప్లస్ పై తరగతులలో ఎన్ని అంశాలు చేస్తున్నాడో అది ఇంటూ 2. ఎన్ని అంశాలు చేస్తే అన్ని 2 అమ్మ, తప్పదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మానసిక వయస్సు ఇది ఈక్వల్ టు ఇప్పుడు వస్తుంది అనమాట. మానసిక వయస్సు ఇది ఈక్వల్ టు 8 ప్లస్ ఇక్కడ 4 అంశాలు చేస్తాడు. ఇక్కడ 3 అంశాలు చేస్తాడు. ఇక్కడ 2 అంశాలు చేస్తాడు. 4, 3, 7, 2, 9. 9 2 18. 18 నెలలు. 18 నెలలు అంటే 1 సంవత్సరం 6 నెలలు. 1 సంవత్సరం 6 నెలలు. మరి 1 సంవత్సరం 6 నెలలు ప్లస్ 8. 1 సంవత్సరము 6 నెలలు ఇది ఈక్వల్ టు 9 సంవత్సరముల 6 నెలలు. తన మానసిక వయస్సు వచ్చేసి 9 సంవత్సరముల 6 నెలలు. ఓకేనా. ఈ అంశాలన్నీ ఒకేసారి కూడుకొని ఇంటూ 2 వేసుకున్నా పర్వాలేదు. అంశాలు ఇంటూ 2, ఎన్ని అంశాలు ఉంటే అన్ని 2. లేదు, ఇప్పుడు మొదట 4 అంశాలు చేశాడు, 4 రోజులు 8 నెలలు. 3 అంశాలు చేశాడు, 3 రెళ్ళు 6 నెలలు. 2 అంశాలు చేస్తున్నాడు 11వ సంవత్సరానికి సంబంధించి, 2 రెళ్ళు 4 నెలలు. కూడనమ్మా 4, 8, 6, 14, 4, 18గా. మరి 18 నెలలేగా వచ్చింది. ఓకేనా. అన్ని అంశాలు ఒకేసారి వేసుకుని 2తో గుణించినా పర్వాలేదు, వేరువేరుగా 2తో గుణించి కూడుకున్నా పర్వాలేదు. అవి మొత్తము నెలలల్లా ఉన్నాయి కాబట్టి మొత్తం 12 నెలలకు 1 సంవత్సరము. 1 సంవత్సరాన్ని బయటకు తీస్తే 6 నెలలు ఉంటాయి. 9 సంవత్సరాలు 6 నెలలు. ఒకవేళ ఆప్షన్ లో గనక నెలలలో ఇచ్చినట్లయితే 9, 12, 108 ప్లస్ 6 114 నెలలు. 114 నెలలు. ఓకేనమ్మా. అంటే నెలల్లో ఇస్తే నెలల్లో ఆప్షన్లు మార్చుకోవాలి, సంవత్సరాలలో ఇస్తే ఏమీ లేదు. అంటే
ఇలా ఒక ప్రశ్న ఇచ్చిన తర్వాత మానసిక వయస్సు అడగొచ్చు, శారీరక వయస్సు అడగొచ్చు, బేసిల్ వయస్సు కూడా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఓకే కదా. 4వది వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి ప్రజ్ఞాలబ్ధి ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించి ఆ వచ్చినటువంటి వాటిని ఆధారంగా ఇప్పుడు మానసిక వయస్సును గణించి దాని నుంచి శారీరక వయస్సుని లెక్కలోకి తీసుకొని వాటి నుంచి ప్రజ్ఞాలబ్ధిని బయటికి తీస్తారు. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఓకేనమ్మా. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇప్పుడు 8 సంవత్సరముల పిల్లవాడు 8 సంవత్సరముల వారి అంశాలు అన్ని చేయగలుగుతున్నాడు. అంటే మరి ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగితే మానసిక వయస్సు 8 సంవత్సరాల వారివి పూర్తిగా చేయగలుగుతున్నాడు. బేసల్ వయస్సు 8 అయితే ప్లస్ అదనంగా ఏమి లేవు కాబట్టి 8 అయింది. ఓకే. 8 బై శారీరక వయస్సు 8 ఇంటూ 100. ఇది పోయింది. 100% మిగిలింది. అంటే తన వయస్సుకు సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పూర్తిగా నెరవేర్చగలుగుతున్నాడు కాబట్టి 100% పిల్లవాడు కలిగి ఉన్నాడనే కదా అర్థం. అయితే ఈ ప్రశ్నలోనే దీనితో కంటిన్యూషన్ గా 9 సంవత్సరముల వారివి 6 అంశములు, ఓకే, 10 సంవత్సరముల వారివి 4 అంశములు చేయగలుగుతున్నాడు. అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత? మరి ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు అంటే ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవచ్చు? బేసియల్ వయస్సు 8 ప్లస్ తర్వాత ఇందులో 6 చేస్తుండవు, 6 రోజులు 12 అంటే 1 సంవత్సరం కలుపుకోవచ్చు కాబట్టి 9 ప్లస్ 10 సంవత్సరాల వాళ్ళే 4 అంశాలు చేస్తుండవు. అంటే 4 రోజుల 8 అంటే 9 సంవత్సరముల 8 నెలలు. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఇప్పుడు 8 సంవత్సరాలే పూర్తి చేస్తాను కాబట్టి బేసిక్ వయసు 8. నెక్స్ట్ 9 సంవత్సరాల వాళ్ళే 6 అంశాలు చేస్తాను కాబట్టి 6 రోజులు 12 అంటే 1 సంవత్సరం. ఓకేనా. తర్వాత 10 సంవత్సరాల వాళ్ళే 4 అంశాలు చేస్తాను కాబట్టి 4 రోజులు 8 నెలలు. మరి ఈ సంవత్సరాలు నెలలలో ఉంటే శారీరక వయస్సు ఏమో సంవత్సరాలలో ఉంటుంది, గణించటం కష్టమైంది కాబట్టి దీనిని నెలలకు మార్చుకుందాం. తర్వాత 9 12 108 ప్లస్ 8 నెలలు 116 నెలలు. ఏంటి అది? మానసిక వయస్సు ఇది ఈక్వల్ టు 116 బై శారీరక వయస్సు 8 ఇంటూ 100. ఓకేనమ్మా. ఇందులో 4 ఎక్కం 25 సార్లు పోయిద్ది, 4 ఎక్కం ఇందులో 2 సార్లు పోయిద్ది. ఓకేనమ్మా. 4 ఎక్కం ఇందులో 25 సార్లు పోయిద్ది, 4 ఎక్కం ఇందులో 2 సార్లు పోయిద్ది. మరి 2 ఎక్కం ఇందులో ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు 8, 58 సార్లు పోతుంది. 58 సార్లు పోతుంది. ఓకే కదా, 58 సార్లు పోతుంది. 58 ఇంటూ 25
4 25 100, 8 25 200. 200లో ఒక 0 పెట్టండి, 20 పక్కన ఉండిద్ది. 5 25 125, 125 20 145, 145. ఇవన్నీ ఏంది? నెలలు. నెలల్లో ఆప్షన్ ఇచ్చారనుకోండి ప్రాబ్లం లేదు. 1450 నెలలు. అదే సంవత్సరాల్లో మార్చుకోవాలంటే బై 12 వేసుకుంటే సరిపోయింది. బై 12. 14లో ఒకసారి పోద్ది, 2 మిగిలిద్ది. 2 12 24, 10 మిగిలిద్ది. 12 పోవట్లేదు, ఇక్కడికి 12 పాయింట్ వచ్చిందన్నమాట. అంటే పక్కన పోవట్లేదు కాబట్టి ఒక 0 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ తర్వాత ఇంకా వస్తాయి, అదే పర్సెంటేజ్. ఓకేనమ్మా? 8 సంవత్సరాల పిల్లవాడు అదే 8 సంవత్సరాలు అంటే మానసిక వయస్సు శారీరక వయస్సు సమానంగా ఉంటే 100%. 2 సమానంగా ఉంటే 100%. మరి దీన్ని బట్టి మనకి మానసిక వయస్సు శారీరక వయస్సుకు రెట్టింపు ఉంటే 200. పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి 120%. ఓకే కదా? నెక్స్ట్ పిల్లవాడి శారీరక వయస్సు 10 సంవత్సరములు అయినా మానసిక వయస్సు ఎంత? ఏం ఇచ్చాడు ఇప్పుడు మనకి? ప్రజ్ఞాలబ్ధి ఇచ్చాడు. 120 = మానసిక వయస్సు ఇచ్చాడా? ఇవ్వలేదు. x బై శారీరక వయస్సు 10 × 100. ఓకే కదా? ఇది 10 సార్లు పోతుంది. ఓకే, ఈ 10 ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. x ఎంత ఇప్పుడు? 12. x 12 అంటే మానసిక వయస్సు 12 సంవత్సరాలు. ఓకేనమ్మా? ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి = మానసిక వయస్సు బై శారీరక వయస్సు × 100. అదే మానసిక వయస్సు కనుక్కోవాలంటే బేసియల్ వయస్సు ప్లస్ మిగతా ఎన్ని అంశాలలో అయితే ప్రావీణ్యత కలిగి ఉన్నాడో అన్ని × 2. అంటే బేసియల్ వయస్సుని మనం ఒకలా ఆలోచించలేకపోయినా కానీ ఎన్ని సంవత్సరాల వయసు పూర్తిగా చేస్తున్నాడో అది ప్లస్ ఎన్ని అంశాలైతే చేస్తున్నాడో అన్ని × 2, అది మానసిక వయస్సు. ఒకవేళ బేసియల్ వయస్సు విడిగా అడిగినట్లయితే ఎన్ని అంశాలు అంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా చేస్తున్నాడో అది బేసియల్ వయస్సు. మరి నిజ వయస్సు శారీరక వయసు అయింది. గుర్తింపు గణన వచ్చేసి మొదటి మనకు ఇచ్చినటువంటి కార్డులు మైనస్ మనం ఎన్ని గుర్తించలేకపోయామో అన్ని బై మొదట మనకి ఇచ్చిన కార్డులు × 100, లేదా గుర్తించిన కార్డులు అంటే ఒప్పులు బై ఈ మొదటి కార్డులు అంటే మొత్తము అనే ఉంటది అక్కడ. కాకపోతే మొత్తము అంటే మనకి ఏదైతే ముందుగా ఇచ్చారో ఆ కార్డుల సంఖ్య వచ్చింది. ఓకేనా? అది గుర్తింపు గణన. మరి పొదుపు గణనకు వస్తే మొదటి అభ్యసన మైనస్ పునరభ్యసన బై మొదటి అభ్యసన మైనస్ పునరభ్యసన బై మొదటి అభ్యసన × 100. ఈ 4 నుండి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసి వీటి నుంచి వచ్చేటటువంటి మార్క్స్ పొందుకోవాలని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?